జిల్లా కలెక్టరేట్ దగ్గర హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన గిరిజనులు ఆందోళనకు దిగారు. తమ భూమి తమకు కావాలి, గిరిజన ప్రాంతంలో మాకే హక్కులు అంటూ భారీ స్థాయిలో నినాదాలు చేశారు. తమ పునరావాసం, పరిహారం, హక్కుల రక్షణ మీద ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోవడం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్లను ప్రస్తావిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ను ముట్టడించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వాళ్ళు చెప్తుంది ఏంటి, నెగోషియేషన్ కమిటీ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఎవరిచ్చారు? సుప్రీంకోర్టు 170కి సంబంధించిన దాంట్లోని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం కూడా ఒక నాన్ షెడ్యూల్ గా పరిగణించాలి. ఏదైనా ఒక అభివృద్ధి జరిగితే గిరిజన యువకులు ఎవరైతే ఉన్నారో సహకార సంస్థల ద్వారా జరగాలి తప్ప ప్రభుత్వం ద్వారా జరగకూడదని. కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నవయుగాకి ఒక ప్రాంతానికి ఇచ్చారు, మెగా కంపెనీకి ఒక ప్రాంతానికి ఇచ్చారు, అదానీ కంపెనీకి ఒక ప్రాంతానికి ఇచ్చేశారు. అంటే రాజులకి రాజ్యాలు ఒప్పజెప్పినట్టు ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఏవైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకు ఒప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇది పచ్చి దుర్మార్గం, చట్టానికి వ్యతిరేకమైనది. 15 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక స్పష్టంగానే ఆదేశాలు ఇంకోటి కూడా ఇచ్చింది. ఏజెన్సీ ప్రాంతానికి, అటవీ ప్రాంతానికి సంబంధించి అది తగ్గిపోయేదానికి అవకాశం లేదు. తగ్గిపోతే పర్యావరణానికి ప్రమాదం వస్తుంది, జీవరాశులకు ప్రమాదం వస్తుంది, అట్లాగే పర్యావరణానికి ప్రమాదం వస్తుంది. కాబట్టి ఏ రకమైన జీవోలు ఇచ్చినా అది రద్దు చేయాలనేది స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇక్కడున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను పక్కన పెట్టేసి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు పక్కన పెట్టేసి దాదాపు 10,000 అటవీ భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి 10,000 ఎకరాల భూములు, అటవీ భూములు అప్పచెప్తే సుప్రీంకోర్టు వ్యతిరేకం కాదా? ఈ రోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వం అటవీ పర్యావరణ అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జియో నంబర్ 2-13-51 రద్దు చేయాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టు మాకు వద్దని చెప్పి ఈ రోజు పాడేరు ఐటీడీఏ కలెక్టరేట్ ఈ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఆదివాసులు పాల్గొంటున్నారు. కాబట్టి ఆదివాసీ సమాజం కోరుకుంటున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందం తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియా, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం, పెసా గ్రామ సభ, ఆదివాసులకు ఇన్ని చట్టాలు ఉంటుండగా ఈ చట్టాలని ఉల్లంఘించి, ధిక్కరించి ఈ ప్రాంతంలో ఒక ప్రైవేటు బడా కార్పొరేట్ కంపెనీ అయినటువంటి నవయుగ, అలాగే అదానీ, అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్, మెగా లాంటి ప్రైవేట్ సంస్థలకి ఈ ప్రాంతం మొత్తం అప్పజెప్పి కొండలు, అడవులు, భూములు, ఆదివాసీ గ్రామాలు మొత్తం అప్పజెప్పడం చాలా దుర్మార్గం, అన్యాయం. తక్షణమే ఈ ఒప్పందాలు, జియోలు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము 3 నెలల నుంచి నిరసన చేస్తున్నాము. ఏ కలెక్టర్ గాని, ఏ ప్రభుత్వం గాని మా గురించి కొద్ది కూడా ఆలోచించడం లేదు. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టడం వలన ఈ చాలా మంది గ్రామాలు జల సమాధి అయిపోతుంది. అందువలన ప్రజలు చాలా సమస్యల్లో పడిపోతున్నారు. ఇలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కడెళ్ళి కూర్చొని ఉంది అని నేను ప్రభుత్వాన్ని ఈ రోజు అడుగుతున్నాను. అలాంటప్పుడు ఈ కలెక్టర్ గారు ఈ రోజు మాకు ఇక్కడ పిలిపించారంటే మరి ఇంతవరకు పిలిపించడం కారణం ఏంటి? ఆడ ఎక్కడెళ్ళి కూర్చొని ఉన్నాడని నేను కలెక్టర్ కూడా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు మేము ఇంత అవస్థ పడడానికి కారణం ఈ రాజకీయ నాయకులు, ఈ అధికారులు వలన మేము ఈ రోజు ఇంత రోడ్డు మీదకి రావడానికి కారణము. అలాగే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు వెంటనే రద్దు చేయాలి. అలాగే 51 జీవో 13(2) వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో మేము ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగి